హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ షో మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హైప్ ఇచ్చి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ఎందుకు వస్తాను అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో 9 seater ఎస్యూ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 8th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 11th month రిజిస్ట్రేషన్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్ అనమాట. సో ఈ వెహికల్ ఎందుకు అంత స్పెషల్ అంటే లాక్స్ లో 1-2 వెహికల్స్ మాత్రం ఉంటాయి. ఎందుకంటే నార్మల్ గా వచ్చే స్కార్పియో ఏంటంటే 7 seater వస్తుంది అనమాట. కానీ ఈ వెహికల్ వచ్చేసి 9 seater. సో మా ఛానల్ ని కూడా మీరు లైక్ ఒకటి ఇస్తే ఈ వెహికల్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సో వాళ్ళ వరకు రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇది క్లాసిక్ ఎస్ వేరియంట్ 9 seater కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 9 seater లో బేసిక్ వేరియంట్ అనమాట. సో హెడ్ లైట్ కండిషన్ చూడండి, 100% హెడ్ లైట్ కండిషన్ ఉంది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే అవైలబుల్ లేదు. మోనోగ్రామ్ కూడా మీరు చూడండి, లేటెస్ట్ మోడల్ మోనోగ్రామ్ ఉందన్నమాట. సో మీకు లైట్స్ కూడా హాలోజన్ లైట్స్ వచ్చాయి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ కానీ ఫ్లడ్ మాత్రం ఏది కాలేదన్నమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 2200 cc 4 cylinder డీజిల్ ఇంజన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీరు చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ గా సో మనకి ఇక్కడ చూడండి. సో మహీంద్రా వాళ్ళు ఇంతకుముందు అంతా కూడా హ్యాండిల్ బేస్డ్ బానెట్ ఓపెనింగ్ ఉండేది, కానీ ఇక్కడ ఏంది షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు చూడండి. సో అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్, ఎందుకంటే ఈవెన్ లేడీస్ కూడా ఇది ఓపెన్ చేయగలుగుతారు అనమాట. సో వెహికల్ సంబంధించిన బానెట్ అయితే ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో బానెట్ కూడా మనకి ఇది ఏమంటారు ఫ్యాబ్రిక్ ఫినిష్ కూడా ఉందన్నమాట. సో కాస్ట్ కటింగ్ లో ఏం లేదు. సో వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా మీకు చూసుకోండి, లేటెస్ట్ మోడల్ బ్యాటరీ ఉంది, అండర్ వారంటీ ఉందన్నమాట. వెహికల్ సంబంధించిన షో ప్యానల్ కూడా మీరు చూడండి, ఒరిజినల్ షో ప్యానల్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. యాంటీ రెస్ట్ కోటింగ్ కూడా వేయించారు. వెహికల్ సంబంధించిన షో ప్యానల్ కూడా చూడండి, దాంట్లో మీకు చాసిస్ నంబర్, ఇంజన్ నంబర్ కంప్లీట్ గా షోరూమ్ కండిషన్ లో ఉందన్నమాట. అన్ని క్యాప్స్ అండ్ అన్ని పార్ట్స్ అనేవి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా మీకు మాల్ ఫంక్షనింగ్ లేదు, ఏమీ లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ వచ్చేసి ఏంటంటే 4 cylinder ఇంజిన్. ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే న్యాచురల్ గా మన మహీంద్రా వాళ్ళు సక్సెస్ఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మీకు సిటీలో వచ్చేసి 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే అబౌవ్ 15 కూడా మైలేజ్ వస్తుంది మీరు 100 బిలో నడిపిస్తే. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ ఫ్రంట్ పొజిషన్ లో ఇంకా ఏం లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ గ్లాస్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు చూడండి. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు బ్రిడ్జ్స్టోన్ టైర్స్ వచ్చాయి అనమాట. అది కూడా కంపెనీ నుంచి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి వీల్ క్యాప్స్ ఉన్నాయన్నమాట. సో వెహికల్ సంబంధించిన సైజ్ కూడా మీకు చెప్తాను. సో వెహికల్ సంబంధించిన సైజ్ వచ్చేసి 235/65 R17 inches టైర్ అనమాట. ఫెండర్ కూడా లోపల ఒకసారి లోపల ఫెండర్ లోపల కూడా చూపించండి. సో వెహికల్ ఫెండర్ లోపల కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ లేదు, ఆప్రాన్ దగ్గర కూడా. సో మీకు అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫెండర్ పైన ఒక ఇండికేటర్ వచ్చింది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ మిర్రర్ అయితే మీకు వెహికల్ సంబంధించిన సైడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండికేటర్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చారనమాట. సో ఇక్కడ కూడా సైడ్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో సార్ వచ్చేసి ఏంటంటే మీకు వైజర్స్ అనేది వేయించారు. అండ్ డోర్ హ్యాండిల్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంది, బ్లాక్ కలర్. అండ్ ఇక్కడ కూడా మీకు కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంది, కొంచెం గ్లాసీ ఫినిష్ కూడా వచ్చింది అనమాట. స్కార్పియో బ్యాడ్జింగ్ వచ్చింది. అండ్ ఫుట్ స్టెప్స్ వచ్చేసి కంపెనీ నుంచి ఫుట్ స్టెప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఒక కంపెనీ నుంచి ఫుట్ స్టెప్స్ ఉన్నాయి అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సో ఇంటీరియర్స్ లోకి వెళ్తే రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది, యాక్సిడెంటల్ అయితే మాత్రం కాలేదు. వెహికల్ సంబంధించిన గ్లాస్ కూడా మీకు చూపిస్తాను చూడండి, మహేంద్ర గ్లాస్ ఉన్నట్టే. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ కూడా అన్ని కూడా మహేంద్ర గ్లాసెస్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మనకు వెళ్తే కస్టమర్ వచ్చేసి ఏంటంటే లెదర్ సీట్ కవర్స్ వేయించారు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు. అండ్ వెహికల్ సంబంధించిన కీ అయితే చూడండి. సో సెంట్రల్ లాకింగ్ అనేది లేదు. సో వెహికల్ నార్మల్ గానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది. అండ్ ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది ఉంది అనమాట ఇక్కడ.
అండ్ ఇక్కడ మనకి లైట్ అని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వచ్చేసి టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు, పవర్ విండోస్ అనేవి ఫ్రంట్ ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కూడా ఒక్కసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. వెహికల్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ గేర్ షిఫ్టింగ్ అయితే మొత్తం స్కార్పియో ఎన్ గేర్ షిఫ్టింగ్ ఉందన్నమాట. వెహికల్ ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి ఏంటంటే డ్యూయల్ టోన్ బీచ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి స్కార్పియో బ్యాడ్జింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సో మాన్యువల్ బుక్ కవర్ కూడా చింపలేదు. సో యాజ్ ఇట్ ఈస్ మాన్యువల్ బుక్ ఉందన్నమాట. గ్లవ్ బాక్స్. అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ లేదు. ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి, హై అండ్ లో. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ ఏసీ అండ్ 12 వోల్ట్ సాకెట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ గేర్ బాక్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ పవర్ విండోస్ అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా చూడండి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ సీట్ కవర్స్ అయితే కస్టమర్ వేయించారు. అండ్ సన్ షేడ్స్ కూడా మీరు చూడండి కవర్స్ చింపలేదు. ఐఆర్విఎం కూడా కండిషన్ లో ఉంది. అండ్ ఇది కూడా సన్ షేడ్స్ అనేది. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ కి అయితే లెదర్ స్టెప్ వేయించారు. అండ్ వెహికల్ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది చూడండి, లేటెస్ట్ మహేంద్ర లోగో. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ లో మీకు ఎక్కడ కూడా మాల్ ఫంక్షన్ లేదు. అండ్ కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 25,800 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్. అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సో బ్యాక్ సైడ్ రో కూడా మీకు చూపిస్తాను చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రో లో కూడా ఆల్మోస్ట్ అంతా బ్యాక్ అంటే కూడా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నెక్ హెడ్ రెస్ట్ లో కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి అనమాట. సో కంఫర్ట్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 3 మెంబర్స్ కంఫర్టబుల్ గా మనం కూర్చోవచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న హోల్డర్ అండ్ ఇక్కడ బ్యాక్ రేర్ ఏసీ కూడా ఉంది అనమాట. సో సాకెట్ అయితే ఏం లేదు. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. గ్లాసెస్ అంటే ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్ అనేది ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది చూడండి. సో రైట్ సైడ్ అనేది ఫ్యూల్ ఓపెనింగ్ ఉంది. టైల్ ల్యాంప్ అయితే ట్రెడిషనల్ టాల్ టైల్ ల్యాంప్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కార్పియో క్లాసిక్ ఎస్ వర్షన్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సో కంప్లీట్ గా సో మహీంద్రా గ్లాసెస్ ఉన్నాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా క్వాలిటీ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే రివర్స్ సెన్సర్స్ ఒకటి అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ రివర్స్ సెన్సర్స్ అవైలబుల్ ఉంది. దాంతో పాటు దీనికి వచ్చేసి ఏంటంటే బ్యాక్ బంపర్ కూడా వేయించారు చూడండి. అండ్ దాంతో పాటు మీకు మెయిన్ ఇంపార్టెంట్ గా చూపించాల్సింది ఏంటంటే సో రైట్ సైడ్ డిక్కీ అనేది ఒరిజినల్ గా ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వెహికల్ 9 సీటర్ కాబట్టి మీరు ఇక్కడ చూడండి. సో 4 మెంబర్స్ మనం ఇక్కడ కూర్చోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను సో 5'9", 5'10". సో ఇక్కడ 4 మెంబర్స్ మనం కూర్చోవచ్చు. అండ్ దాంతో పాటు అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే అండ్ సో ఇక్కడ మనకి నాకు తెలిసి ఒక్క నిమిషం అండి. సో ఇటు సైడ్ ఉన్నది ఏంటంటే డిపిఎఫ్ అనుకుంటా. సో ఒక్కసారి ఆగండి. సో నాకు తెలిసింది డిపిఎఫ్ కోసము. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యూయల్ ఓపెనింగ్ అనుకుంటా. రైట్, కరెక్ట్ అండి. అది వచ్చేసి ఏంటంటే మన యాడ్ బ్లూ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్యూయల్ ఓపెనింగ్. సో ఇక్కడ ఫ్యూయల్ ఓపెనింగ్ ఇటు సైడ్ ఉంది. సో 2 క్యాప్స్ ఇచ్చారు. సారీ, సో అక్కడ సైడ్ వచ్చేసి యాడ్ బ్లూ, ఇక్కడ సైడ్ వచ్చేసి ఏంటంటే ఫ్యూయల్ ఓపెనింగ్. అది BS6 వేరియంట్ కాబట్టి సో 2 వచ్చాయి చూడండి. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే గ్లాసెస్ కానీ అన్ని కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు టైర్ కూడా చూడండి. సో బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దీనికి చైల్డ్ లాక్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. సో చైల్డ్ లాక్ కూడా ఉంది చూడండి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూడండి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏవి లేవన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉంది. అండ్ వెహికల్స్ ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ లో కూడా మనం చూపిస్తున్నాం చూడండి రోబోటిక్ పంచెస్. సో ప్రతి వీడియోలో మనం ఈ రోబోటిక్ పంచెస్ చూపించేస్తాము. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు అంతా కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూడండి. సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఇక్కడ ఒరిజినల్ గా ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫుల్ మ్యాటింగ్ కూడా మీకు చూపిస్తాను. సో వెహికల్ కి వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ 70 మ్యాట్స్ కూడా వేయించారు. అండ్ వెహికల్ సంబంధించిన
ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే ఇది వెహికల్కి వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్కి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తారు. మీరు తెలంగాణలో ఉన్న, ఏపీలో ఉన్న. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే తెలంగాణ వెహికల్. సో ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు. సో ఇది తెలంగాణ వెహికల్. సో తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో వెహికల్ కి ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్, మాదాపూర్, బిసైడ్ పంచకట్ట దోష అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం 14,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.